బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు ఆది శ్రీనివాస్. ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరన్నారు ప్రభుత్వ విప్. సీఎం పదవి కంటే స్టేచర్ ఇంకేమైనా ఉంటుందా అన్నారు. సీఎం రాష్ట్రానికి పెద్దన్న లాంటి వాడన్నారు. 10 ఏళ్లు పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు ఆది శ్రీనివాస్. అసలు స్టేచర్ గురించి మాట్లాడింది ముందుగా మీ కేటీఆర్ గారు. స్టేచర్ అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కంటే మరొకటి గొప్పది ఎక్కడైనా ఉందా అని అడుగుతారు మిమ్మల్ని. ఈరోజు కేసీఆర్ గారు మీకు నాయకుడు కావచ్చు, కానీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి పెద్దనలాగా ఈరోజు ముఖ్యమంత్రి హోదాలు ఉంటే అసలు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి కంటే స్టేచర్ ఇంకా ఉన్నటువంటి పదవి ఏముందని అంటున్నా. అంటే ముఖ్యమంత్రి పదవి కూడా మీ కళ్ళకు కనిపించడం లేదా అని అడుగుతున్నా. ఊకే స్టేచర్ స్టేచర్ అంటుండ్రే, ఆ స్టేచర్కు మీకు తగరనే కదా 14-15 మాసాల క్రితం తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని పీసీ అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. అది కదా స్టేచర్ పదవి అని అడుగుతున్నాం. 10 ఏళ్ళు పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి మీరు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మాట్లాడుతారు అంటున్నారు. ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ మీ పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీరు మాట్లాడుతూ మీకు సమోజిగా మా రేవంత్ రెడ్డి గారిని భావించి, మా కాంగ్రెస్ పార్టీ భావించి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు తీసుకొని వస్తే, ప్రజలు ఆశీస్సులు ఇచ్చి ప్రజలు ఆశీర్వాదం చేస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి ఈ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడడం సబబు కాదన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.